క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్. మొన్న హెల్త్ యూనివర్సిటీ, తాజాగా విశాఖ క్రికెట్ స్టేడియం, ఇలా ప్రతి చోట వైఎస్ఆర్ పేరును తొలగిస్తోంది ఏపీ ప్రభుత్వం. అటు పథకాలకు ఇటు కట్టడాలకు దివంగత ముఖ్యమంత్రి పేరు తొలగించడంపై మండిపడుతోంది వైసీపీ. ప్రభుత్వ తీరును నిరసిస్తూ విశాఖలో నేడు ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ. ఏపీలో పేర్ల మార్పు వివాదం మరోసారి రాజకీయ రచ్చరేపుతోంది. ఇటీవలే వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా, వైఎస్ఆర్ తాడికడప మున్సిపాలిటీ పేరును తాడికడప మున్సిపాలిటీగా మార్పు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు తాజాగా విశాఖలోని వైఎస్ఆర్ ఏసీబీ వీడీసీఎం స్టేడియం పేరులో వైఎస్ఆర్ పేరు మాయమైంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఆ రోజు ప్రభుత్వం పెట్టినటువంటి పేరు కాదు, ఆ రోజు ఉన్నటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నటువంటి గోకరాజు గంగరాజు గారు, లేదా ఆ రోజు ఉన్నటువంటి కమిటీ, ఆ రోజు నూతనంగా నిర్మించినటువంటి ఆ స్టేడియంకి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టాలని చెప్పి వారు నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించారని, బాపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని తగలబెట్టారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. విశాఖలోని స్టేడియంకు వైఎస్ఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ నేడు స్టేడియం దగ్గర ఆందోళనకు పిలుపునిచ్చింది ఆ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి పేరు ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారే విగ్రహాన్ని కూడా స్థాపించారు. అక్కడ ఆ విగ్రహానికి పాలాభిషేకం చేసి ఒక నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఏపీలో అధికారం మారినప్పుడల్లా పేర్ల మార్పుపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. గతంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా హెల్త్ యూనివర్సిటీ పేరును వైసీపీ ప్రభుత్వం వైఎస్ఆర్ హెల్త్ వర్సిటీగా మార్చింది. అధికారంలోకి రాగానే తిరిగి ఎన్టీఆర్ పేరును హెల్త్ వర్సిటీకి పెట్టింది కూటమి సర్కార్. విశాఖ సీతకొండ హిల్ వ్యూ పాయింట్ ను గత వైసీపీ ప్రభుత్వం వైఎస్ పేరు పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనికి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ గా పేరు మార్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది జగన్ సర్కార్. జగనన్న వైఎస్ఆర్ పేర్లతో పథకాలను అమలు చేసింది. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక జగన్ వైఎస్ఆర్ పేర్లతో ఉన్న పథకాలను కొత్త పేర్లు పెట్టింది. జగనన్న అమ్మ ఒడి పేరును తల్లికి వందనంగా మార్చగా, జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర అని పేరు పెట్టారు. అలాగే జగనన్న గోరుముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, జగనన్న ఆనిముత్యాలను అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా మార్చింది సర్కార్. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మార్చారు. జగనన్న విద్యా దీవెన పథకం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చింది కొత్త ప్రభుత్వం. అలాగే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరు కాస్త ఎన్టీఆర్ ఆరోగ్య భరోసాగా మారింది. రాష్ట్రంలో వైఎస్ పేరు కనిపిస్తే కూటమి పార్టీలకు భయం పడుతుందని, అందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మండిపడుతుంది వైసీపీ. క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ బిగినింగ్.